ప్రేమ గీమ జానేదో మాయాలోకంలో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరినీ అనేదో. ప్రేమ గేమ జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ జాయేవు. మధ్యలో వర్డ్స్ తినేశారు. జావో ఆవో లేదు మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా మరి ఏదో తినాలి కదా. మధ్యాహ్నం చెప్పు ఇప్పుడు. ప్రేమ గీమ జానేదో మాయాలోకంలో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరినీ అనేదో. ప్రేమ గేమ జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ జాయేవు. ప్రేమ గీమ జానేదో మాయాలోకంలో ఏంటది ఏం బీచ్? పేరుపాలెం బీచ్. పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం సబ్కో అనేదో. ఫస్ట్ టైం నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇంత ఈజీగా చెప్పేసి. వేరేది ఇవ్వండి, హిందీ ముక్కలేంటి మధ్యలో, అదే చెప్దాం. దా కమాన్. ప్రేమ గేమ జానేవో మాయాలోకం లో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం అందరూ ఆయేవు అనేదో. అనేదో ఇప్పుడు చెప్పు. మళ్ళీ చెప్పాలా? అమ్మ బాబాయ్. ప్రేమ గేమ జానేవో మాయాలోకం జానేవో పేరుపాలెం బీచ్ లో ఆడుకుందాం ఆయేవో అందరినీ ఆయేవో. ఓకే, గట్టిగా చెప్పండి. ఏం పేరండి? సోనీ. సోనీ అంటే బంగారం. బంగారం అంటే ప్రేమ. ప్రేమ అంటే సోనీ. సోనీ అంటే బంగారం. నాకే తెలియదు ఇప్పుడు వరకు. అవునా? నిజంగానే నాకు తెలియదు ఇంత ఉందని. ఎప్పుడైనా బావగారు నువ్వు గోల్డ్ కొనమంటే ఆయన ఏమంటారు? నువ్వే పెద్ద గోల్డ్ వి, ఎందుకు గోల్డ్ అంటారు. ఆయన ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారు? ఇందుకే ముద్దుగా మొగుళ్ళు పెళ్ళాలని బంగారం అని ఎందుకు పిలుస్తారంటే అక్కడ వేసేద్దాం ఈ డైలాగ్ అని. బావ అలాగే పిలుస్తారు, బంగారం అని పిలుస్తారు. లేదంటే బేబీ అంటారు. సరే, లవ్ అరేంజ్డ్ అమ్మంది? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ తర్వాత పెళ్లికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అరేంజ్డ్ తర్వాత పెళ్లి కంటే మహా 1 year గ్యాప్ ఉంది. 1 year ఓన్లీ ఫోన్ లో లవ్వా లేకపోతే లేదు, అసలు ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు నాకు. అంటే తనతో నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంతే. 1 year లేదు ఇంట్లో. మ్యారేజ్ అయిపోయింది. తన్ని లవ్ చేయడానికి ఒక 4 years పట్టింది మ్యారేజ్ తర్వాత. ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు, అప్పుడు సౌదీలో ఉండేవాళ్ళు. ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు వదులుకోలేము ఒకళ్ళొకళ్ళు. అయినా సరే తను అక్కడ నేను ఇక్కడ. అచ్చా, నువ్వక్కడ నేను ఇక్కడ, మనసు అక్కడ మాట అలా పాడుకుంటూ ఉంటారు. నిజంగా దూరం వెళ్ళే కొద్ది రిలేషన్ కానీ లవ్ కానీ బాండింగ్ కానీ స్ట్రాంగ్ అవుతాయి. మిస్ నిజమే అది. తను దూరం అయ్యాకే తన మీద నాకు లవ్ పెరిగింది బాగా ఎక్కువ. లాంగ్ లవ్ అంతా రాగానే ఒకేసారి కుమ్మరించేస్తారు అనమాట ఒకరికొకరు. అలాగే నేను కవితలు కూడా రాస్తా. అవునా? ఏదక్క వదిలక్క బాబా. నా ప్రేమకు రూపం నువ్వు, నా గుండెకు ప్రాణం నువ్వు, నా పెదవి పలికే పేరు నువ్వు, నా ఎదలో దాగిన ప్రేమ నువ్వు, నన్ను నేను మరిచినా మరువని రోజు లేదు నిన్ను, నా కలలో కూడా మరువలేను నిన్ను, నీ శ్వాస ఆగిపోయే ఒక్క నిమిషం ముందు నా గుండె ఆగిపోవాలని కోరుకుంటా. వావ్, సూపర్. పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. పలకరించుకుంటున్న పక్కింటి పారిజాతం లవర్స్. ఏంటి పక్కింటి నుంచి డైరెక్ట్ పారిజాతం వచ్చిందా? ఫీల్ అవుద్దామే. పలకరించుకుంటున్న పక్కింటి ఎదురుంటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం ఫ్లవర్స్. తోటేది? పలకరించుకుంటున్న ఎదిరింటి పక్కింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. పలకరించుకుంటున్న పక్కింటి ఎదురింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోట ఫ్లవర్స్. అది సూపర్. ఫాస్ట్ గా. ఇది టాస్క్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మర్చిపోయాను మళ్ళీ. పలకరిస్తున్న పక్కింటి ఎదురింటి లవర్స్, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్స్. ఇంకా ఫాస్ట్. పలకరిస్తున్నారు పక్కింటి ఎదురింటి లవర్స్, పరిమళిస్తున్నారు పారిజాతం తోటలో ఫ్లవర్స్. పక్కింటి ఎదురింటి లవర్స్ పలకరించుకుంటున్నారు. మీకేంటి పని వాళ్ళ దగ్గర? అంటే చూడాలి కదా ఎలా పలకరించుకుంటున్నారో, ఒకసారి చూసి వద్దామని. ఈవిడ ఏ బ్యాచ్ నాకు తెలుసు. లవర్స్ మాట్లాడుకుంటుంటే చెవు పెట్టి ఆంటీలు వింటారు కదా, అదే బ్యాచ్ కదా. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఇంకా లవర్స్ కి ఓకే, ఇద్దరు లవర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇద్దరు లవర్స్ అక్కడ ఉన్నారు. ఇటు నుంచి వీళ్ళ మమ్మీ, అటు నుంచి వాళ్ళ డాడీ చూస్తున్నారు. సో నేను ఏం చేస్తానంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు వస్తారు కదా. వాళ్ళ మమ్మీ డాడీ ఏంటి మీరు ఇద్దరు ఇక్కడ లేదు నేనే పిలిచాను, కొంచెం డౌట్ ఉండని చెప్తాను వాళ్ళకి. ఏం డౌట్ అని అడుగుతారు కదా. ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉంది, అది వాళ్ళు ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి పిలిచానని చెప్తాను అంతే. ఎక్కడుంటావు అక్క నువ్వు? నీ మనసు చెప్పుని అడుగు, అడుగు దూరంలో నేనుంటా, పూల పరిమళాన్ని అడుగు, శ్వాసనై నిన్ను తాకుతుంటా, చిలిపి పలుకు నడుగు, చిరుగాలి వలె నిన్ను చేరుకుంటా, కనులు మూస్తే రెప్పచాటు స్వప్నంలా నీ వెంటే ఉంటా, నా మనసులో మాట నువ్వు వింటే నీ అడుగడుగునా తోడుంటా నేస్తమా. థాంక్యూ సో మచ్. నువ్వు అందరినీ టాంక్ టెస్టులు మళ్ళీ చెప్పంటావు, ఇప్పుడు ఈ కవిత నువ్వు నన్ను చెప్పంటదేమో నాకు డైట్ వేసింది. ఒక్కసారి చెప్పొచ్చుగా. అదనమాట. సూపర్, గట్టిగా చెప్పట్లో. హాయ్ కావ్య, నీ పేరేంటి? నా పేరు కావ్య.
ధారాళంగా ప్రేమ గురించి 4 మాటలు చెప్పు, నీకు తెలిసిందంతా. లేదన్నయ్య, నాకేం తెలుస్తుంది లవ్ కోసం. అది చూస్తుంటావు కదా ఎదురుగా సినిమాల్లో, కళ్ళ ముందు, కాలేజ్ లో బొచ్చడు లవ్ స్టోరీలు కదా. కాలేజ్ లో మేడ బయట పైన చూడమంట ఒక లవ్ జంట ఏమో అంది. కాలేజ్ లో లవ్ స్టోరీస్ మాకు తెలియదు. ఏ బ్యాచ్? బీటెక్. బీటెక్ లో లవ్ స్టోరీస్ ఉండకుండా ఉంటాయా? ఆల్రెడీ బీటెక్ నుంచి వచ్చింది, ఎన్ని లవ్ స్టోరీస్ దాటింది.